హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ స్వర్ణ. బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రేక్షకులంతా ఏం కోరుకున్నారో అదే ఇవాళ జరిగింది. అసలు ఏం కోరుకున్నారు? ఎన్ని రీల్స్ చూసానో తెలుసా, ఎన్ని రీల్స్ చూసానో. యాక్చువల్గా బిగ్ బాస్ చాలా వీడియోస్ పోస్ట్ చేస్తాను, సన్నీ అప్పుడు విన్నింగ్ టైంలో చాలా వీడియోస్ పోస్ట్ చేస్తాను, కానీ ఎప్పుడు కూడా ఇలా కెమెరాకి వచ్చి అంటే డైరెక్ట్గా ఫేస్ చూపిస్తూ రివ్యూస్ చెప్పలేదు. బట్ ఈ వీడియోకి ఎందుకో చెప్పాలనిపించింది కాబట్టి ఇలాగా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నానండి. సో మనం టాపిక్ మళ్ళీ డైవర్ట్ అయిపోతున్నాం కదా. మెయిన్ టాపిక్ ఏంటి? ఆపరేషన్ సోనియా. అర్థమైపోయింది కదా అందరికీ. ఎన్ని రీల్స్ బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ చేస్తే దాని కింద ఎవ్రీ ప్రోమో కింద కూడా ఒక మెసేజ్, సోనియా ఎలిమినేషన్ బటన్, టిక్ మార్క్స్ ఉంటాయి అనమాట. దాని కింద కొన్ని వేల లైకులు ఉంటాయి. వామ్మో, ఎంతమంది కోరుకున్నారో సోనియా ఎలిమినేషన్ అవ్వాలి. బట్ నేనేమనుకున్నాను అంటే, ఈ విషయం నాకు తెలుసు, ఎందుకంటే ఓటింగ్లో మెయిన్ సోనియాకి పృథ్వీకి తక్కువ ఉన్నాయి. వీళ్ళ తర్వాతే మిగిలిన వాళ్ళకి, అంటే వీళ్ళకంటే మిగిలిన వాళ్ళందరూ ఓకే అనమాట. కాబట్టి సోనియాకి లీస్ట్ ఓటింగ్ ఉంది. బట్ నేనేమనుకున్నాను అంటే, సోనియా దగ్గర నుంచే ఎక్కువగా నెగిటివ్ కంటెంట్ అనేది వస్తుంది కదా. ఆ అమ్మాయి లేకపోతే మరి ఇంకా మసాలా ఎక్కడి నుంచి వస్తుంది షోకి అని చెప్పి ఆలోచించి బిగ్ బాస్ ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయడేమో అనిపించింది నాకు. అండ్ సిరి ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆపరేషన్ సిరి కూడా జరిగింది. అప్పుడు కూడా ఏంటంటే, ఈ సిరిని పంపించేయండి, చూడలేకపోతున్నాము, వల్గర్ కంటెంట్ ఎక్కువైపోతుంది, ఫ్యామిలీస్తో చూస్తున్నాము, పిల్లలతో చూస్తున్నాము, ప్లీజ్ ఆ అమ్మాయిని ఎలిమినేట్ చేయండి అని చెప్పి చాలా 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 బీభత్సమైన వీడియోస్ వచ్చాయి, ఇలా రీల్స్ వచ్చాయి, చాలా వచ్చాయి. కానీ ఏంటంటే బిగ్ బాస్కి వచ్చేసి టీఆర్పీ రేటింగ్ కూడా ఇంపార్టెంటే కదా. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇలాంటి నెగిటివిటీ కూడా మనకి ప్లస్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళని చేయరనమాట. ఆ అమ్మాయిని సిరిని కూడా అప్పట్లో లాస్ట్ ఇంకా టాప్ 5లో ఉన్నప్పుడు కూడా నేను ఎలిమినేట్ చేసేస్తున్నాను, నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళిపో అని చెప్పి పంపించేశారు. మళ్ళీ అర్ధరాత్రి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టారనమాట. నేనేమనుకున్నానంటే, ఈ సోనియాని కూడా అలాగే ఎలిమినేట్ చేసేసి మళ్ళీ వెంటనే అంటే సీక్రెట్ రూమ్లోకి పంపించేస్తారు, ఒక రోజు ఆగి తర్వాత మళ్ళీ ఈ అమ్మాయిని పంపించేస్తారు అనుకున్నాను. అందుకోసమే ఎలిమినేషన్ అన్న విషయం తెలిసిన తర్వాత కూడా వీడియో చేయలేదు నేను. కానీ ఇప్పుడు కన్ఫర్మేషన్ వచ్చింది, ఆ అమ్మాయిని అంటే సీక్రెట్ రూమ్లోకి కూడా పంపించలేదు, ఆ అమ్మాయి డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేసారు అని చెప్పేసి. ఎవరైతే ప్రే చేశారో సోనియా ఎలిమినేట్ కావాలి అని చెప్పి చాలా 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 చేశారనమాట. సో వాళ్ళ ప్రే అనేది ఇప్పుడు ట్రూ అయింది అని చెప్పచ్చు. ఆ అమ్మాయి అయితే ఎలిమినేట్ అయిపోయింది. సో ఎలిమినేట్ అయిపోయింది. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, అప్పుడు కొంచెము బిగ్ బాస్ గ్రాఫ్ అనేది పెరుగుతుంది కాబట్టి అప్పటిదాకా ఈ అమ్మాయిని ఉంచుతారు అని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఈ ఓటింగ్ బాగా డౌన్ అయిపోవడంతో సో ఆ అమ్మాయిని ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా? ఇక్కడ మళ్ళీ ఇంకో మెలిక ఉంది. ఈ అమ్మాయి తర్వాత అప్పుడు రతిక వచ్చింది, గుర్తుందా మీ అందరికీ? వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పి మళ్ళీ ఆ అమ్మాయి బయట ఏం జరుగుతుంది ఏంటి అంతా తెలుసుకొని కూడా ఏం చేయలేకపోయిందిలే. సో మరి ఈమె ఏం చేస్తుందో మనకి తెలియదు. ఈ పిల్లని పంపించేసి మళ్ళీ తీసుకొస్తారంట, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్ళీ తీసుకొస్తారు అనేది ఇన్ఫర్మేషన్. మొత్తానికైతే ఈ ఎపిసోడ్ అంటే ఈ రోజు కాదు, రేపటి ఎపిసోడ్లో మనకు సోనియాని ఎలిమినేట్ చేస్తారు. ఇప్పుడు ఈ వీక్ జస్ట్ ఒక్క వీక్ చూడాలి నిఖిల్ పృథ్వీ గేమ్ ఎలా ఉండబోతుంది అని చెప్పి. ఈ పృథ్వీ గేమ్ అంతా బాగానే ఆడుతున్నాడు, కానీ మధ్యలో ఇటు అటు అటు ఇటు ఏవో ట్రాకులు చూపిస్తున్నారు. చూడాలి. నిఖిల్ గేమ్ కూడా మరీ వరస్ట్గా అయిపోయింది. నాకు ఒక విషయం అర్థం కాలేదు, ఏంటంటే చాలామంది సోనియాని ఎలిమినేట్ చేయండి, సోనియా వల్ల నిఖిల్ గేమ్ పాడవుతుంది అంటే, అక్కడ నిఖిల్ మైండ్ సెట్ కూడా ప్రాబ్లమే కదా. ఇప్పుడు ఎవ్వరు తనని ట్రాక్ తప్పించినా కూడా తను ఎందుకు వచ్చాడు అనేది తనకు తెలిసి ఉండాలి కదా. ఆ అమ్మాయి పంపిస్తుంది పక్కదారిలో, సో తనే అథారిటీ తీసుకుంటుంది, మాట్లాడుతుంది అన్నప్పుడు ఈ అబ్బాయి కూడా తప్పు చేయకుండా ఉండాలి కదా. తన క్రిప్లోకి నేను వెళ్ళకూడదు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాను అనేది ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా వెళ్ళిపోయింది ఆ అబ్బాయికి. అమ్మో, బీభత్సమైన మెసేజ్లు, ఆ కామెంట్స్ చదువుతూ ఉంటే దేవుడా అనిపించేది అనమాట. అంత ఇదిగా ఉండే. ఇప్పుడు ముగ్గురు గ్రూపు నిన్న కూడా ఎపిసోడ్లోనూ లైవ్లోనూ చూసాను, నాకు సరిగ్గా గుర్తులేదు. తెగ పొంగిపోతుందనమాట సోనియా. వీళ్ళందరూ ఇవి ట్యాక్స్ వేసుకొని ఒకరిలాగా యాక్ట్ చేస్తారు కదా. ఆ గేమ్లో వీళ్ళందరికీ వేరే టాపిక్కే లేదు, మేమే హైలైట్ అయ్యాం, మా గురించే మాట్లాడుతున్నారు, మేమే గొప్ప మేమే అని ఆనందపడుతుంది తప్ప సోనియా
అరే ఇంత అంటే మా గురించి ఇంత చేస్తున్నారు అంటే మేము ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాం కదా అని చెప్పి రియలైజ్ అవ్వట్లేదు అనమాట. మనం ప్రోమో చూసుకుంటే ప్రోమోలో నాకు సార్ కూడా చెప్తారనమాట నిఖిల్కి ఎక్కడో మిస్ మ్యాచ్ అయిపోయింది అంటే ఎవరు ఆ మిస్ అని చెప్పి కూడా అడుగుతారు. అప్పుడు సోనియాని ఫోకస్ చేసి చూపిస్తారనమాట. సో ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుంది. బట్ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించిందండి. ఇదండి ఇవాల్టి వీడియో. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఓకేనా? అంటే టేక్ కేర్, బై బాయ్. నేను మీ స్వర్ణలత.